హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్ అండి. సో ఈరోజు అయితే నేను ఈ వీడియోలో సైకాలజీలో 30 బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో గెట్ రెడీ విత్ మీ. సో ఎవరైనా ఇంపార్టెంట్ అనిపించిన వాళ్ళు రాసుకోండి. సో ఇంకొంచెం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏ టాపిక్ కావాలో కమెంట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, వితౌట్ ఎనీ లేట్, సైకాలజీలో పేపర్ 1 అంటే 24లో జరిగిన టెట్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో బిట్స్ చూద్దాం. చిల్డ్రన్ స్టార్ట్స్ ఇన్వెస్టిగేషన్ అట్ దిస్ ఏజ్. పిల్లలు అన్వేషణ ప్రారంభించే దశ. ఏ ఏజ్లో పిల్లలు అన్వేషణని ప్రారంభిస్తారు? ఏ ఏజ్లో ప్రారంభిస్తారండి? సో ఇక్కడ పూర్వ బాల్య దశ, శైశవ దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ ఉంది. ఏ వయసులో అంటే పూర్వ బాల్య దశ. ఎర్లీ చైల్డ్హుడ్లో వాళ్ళు అన్వేషణ అనేది స్టార్ట్ చేస్తారు. ఎర్లీ చైల్డ్హుడ్ పూర్వ బాల్య దశలో స్టార్ట్ చేస్తారు. ద కాన్సెప్ట్ ఆఫ్ జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇట్స్ రిలేటెడ్ టు ఎవరి గురించి ఇది? సో ఇదంటే ఇక్కడ మనం జెడ్పీడి అంటే మనకు గుర్తు రావాల్సింది వైగాట్స్కి. సో ఎవరండి? వైగాట్స్కి. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. అట్రిబ్యూటింగ్ అవర్ ఓన్ అన్డిజైరబుల్ క్వాలిటీస్ టు అదర్స్ ఈజ్ కాల్డ్. మనలోని లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఇలా అంటారు. సో మనలోని ఉండే అన్డిజైరబుల్ క్వాలిటీస్ని సో అవతల వాళ్ళకి ఆపాదిస్తున్నాం. అంటే మనం చేయనంటే వాళ్ళు చెయ్యాలి అని చెప్పి అంటున్నాం. అంటే అప్పుడు అది ఏంటి? ప్రక్షేపణం అన్న ఒకటే. సో నేను చేయలేని కోరికను నా పిల్లలతో నేను నెరవేర్చుకోవాలనుకోవడం ప్రక్షేపణం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. branch of psychology that deals with people and their interests, opinions, attitudes is. సో వ్యక్తులు మరియు వారి అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరులు అధ్యయనం చేసి మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం. సో వ్యక్తుల యొక్క అభిరుచులు, వాళ్ళ ఇంట్రెస్ట్లు, వాళ్ళ అభిప్రాయాలను, వైఖరులను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? సో ఇప్పుడు మనం చూడంగానే ఏం గుర్తు రావాలా? సోషల్ సైకాలజీ అంటే సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మనిషి యొక్క ఇంట్రెస్ట్, ఒపీనియన్స్, యాటిట్యూడ్స్ వీటన్నిటిని మనకి స్టడీ చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. లర్నర్స్ హూ లర్న్ ఈజీలీ త్రూ గ్రాఫ్స్, టేబుల్స్, చార్ట్స్ అండ్ మ్యాప్స్ ఆర్. సో గ్రాఫులు, పటాలు, చార్ట్లు వీటి ద్వారా నేర్చుకునే వాళ్ళని ఏమని అంటే ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసనం. ఏం అభ్యాసనం? దృశ్య. మనం అవన్నీ చూసి నేర్చుకుంటాం. సో దృశ్య అభ్యాసనం. నెక్స్ట్ కాంప్లెక్స్ అండ్ డిఫరెన్షియల్ చేంజెస్ దట్ అక్కర్ ఇన్ ద మెంటల్ ప్రాసెస్ రిప్రజెంట్స్. సో ఇక్కడ మనం చూస్తే మానసిక ప్రక్రియలో జరిగే క్లిష్టమైన వైకల్పితమైన మార్పులను సూచించేది. ఏం సూచిస్తుంది? సో ఇక్కడ మనకి మానసిక ప్రక్రియలో జరిగే అంటే ఇక్కడ మనకి మెంటల్ ఇవి ఉన్నాయి కదండి. సో ఫిజికల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఇవన్నీ మనకి క్లిష్టమైన వివిధ కాంప్లెక్స్ అండ్ డిఫరెన్షియల్ చేంజెస్ మనకి మెంటల్ స్టేజ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్లో చూపిస్తుంది. ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ కమ్స్ అండర్ NCP FECCE. సో ఇక్కడ ఇది ECCE మనకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించిందండి. NCP నేషనల్ కరికులం అది ఉంది. ఈ NCPFECCE ఫుల్ ఫామ్ని కామెంట్ చేయండి మీరు. ఈ వీడియో అప్పుడు మీరు చూస్తున్నారని నాకు అర్థమవుతుందండి. సో ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ కమ్స్ అండర్ ఏ చిల్డ్రన్ దానిలోకి వస్తారు? సో ఏ చిల్డ్రన్ దీంట్లోకి వస్తారు అని అంటే మనం గుర్తుపెట్టుకోవాలి 0 to 8 years పిల్లలు NCFEC కిందకి వస్తారు. నెక్స్ట్ 8th బిట్. సో చూడండి. అసెస్మెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ విచ్ చిల్డ్రన్ అచీవ్డ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. అంటే పిల్లల అభ్యాసన లక్ష్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగించేది ఏది? సో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, బై లెర్నింగ్. ఇక్కడ వచ్చి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు అభ్యసన లక్ష్యాలు ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం. వాళ్ళ యొక్క లక్ష్యాలను, ఆబ్జెక్టివ్స్ని ఏ వరకు సాధించారో తెలుసుకునే దానికి మనకు యూజ్ అయ్యేది అభ్యసనం యొక్క మూల్యాంకనం అనేది మనకి తోడవుద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కంటిన్యూస్ త్రూ అవుట్ లైఫ్. ఎస్, ఇది కరెక్ట్ అని అనుకుంటున్నారా? చూడండి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కంటిన్యూస్ త్రూ అవుట్ లైఫ్. సో డెవలప్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ గ్రోత్.
సో దేర్ ఆర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఎస్, గ్రోత్ ఇన్ క్వాలిటీ అండ్ డెవలప్మెంట్ ఈజ్ క్వాంటిటేటివ్. సో ఇక్కడ చూడండి, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు. మళ్ళీ కరెక్ట్ స్టేట్మెంట్ కనుక్కోమంటున్నారు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కంటిన్యూస్ త్రూ అవుట్ ద లైఫ్. మన లైఫ్ అంతా సాగదు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఒక స్టేజ్లో ఆగిపోద్ది మనకి. సో డెవలప్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ గ్రోత్. డెవలప్మెంట్ అనేది అంటే వికాసం పెరుగుదలలో ఒక భాగం కాదండి. పెరుగుదలలో వికాసం ఒక భాగం. సో పెరుగుదల మరియు వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. అవును, వ్యక్తిగత భేదాలు ఉంటాయి. పెరుగుదల తొందరగా ఉంటే వికాసం తక్కువ ఉంటే, వికాసం ఎక్కువ ఉంటే పెరుగుదల తక్కువ ఉంటుంది. పెరుగుదల గుణాత్మకమైన, వికాసం పరిమాణాత్మకమైనది కాదు. వికాసం గుణాత్మకమైనది, పెరుగుదల పరిమాణాత్మకమైనది. రివర్స్ ఇచ్చారండి. నెక్స్ట్ 10th క్వశ్చన్. సో సరళ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ హర్ ఇంగ్లీష్ టీచర్ డ్యూ టు దిస్ షీ గ్రాడ్యువల్లీ డెవలప్డ్ ఫియర్ టువర్డ్స్ ఆల్ ఇంగ్లీష్ టీచర్స్. సో ఒక ఇంగ్లీష్ టీచర్ మీద భయంని అందరు ఇంగ్లీష్ టీచర్స్ మీద ఆపాదించడాన్ని సో మనం ఏమంటాం దీన్ని? సో సరళకు ఇంగ్లీష్ టీచర్ అంటే భయం. దానివల్ల క్రమంగా ఇక్కడ మనకి ఆల్బర్ట్ అమెరికన్ దాంట్లో మనకు ఉందండి. ఒక తెల్ల ఎలుక మీద మనము భయపడే వ్యక్తి ఆల్బర్ట్ అనే అబ్బాయి. సో పూర్తిగా తెల్ల వస్తువుల మీదకి ఆ భయాన్ని ఆపాదించడం అనే స్టేజ్ మనం ఏమంటాం? సో ఉద్దీపన సమానీకరణ అంటారు. సామాన్యీకరణ, స్టిములస్ జనరలైజేషన్. మనకి ఇవాన్ పావ్లో సిద్ధాంతంలో వస్తాయి ఇవన్నీ అండి. నెక్స్ట్, సుస్మిత లర్నర్డ్ వోకల్ మ్యూజిక్. ఓకే, నౌ షీ వాంట్స్ టు లెర్న్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్. ఇప్పుడు ఆమె వోకల్గా అంటే గొంతుతో పాడేటివి నేర్చుకుంది. ఆమె ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ వాడాలి అని అనుకుంటుంది. సో ఇక్కడ మనకి పాజిటివా నెగిటివా ఏది ఉంటుంది? సో వోకల్ మ్యూజిక్, నౌ షీ వాంట్స్ టు లెర్న్ ఇన్స్ట్రుమెంటల్, దానికి ఇది పాజిటివే. సుస్మిత గాత్ర సంగీతం నేర్చుకుంది, ఇప్పుడు ఆమె వాయిద్య సంగీతం నేర్చుకుంటుంది. దీనికి హెల్ప్ అవ్వద్ది. సో పాజిటివ్ ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు బదలాయింపులు అండి. బదలాయింపులో మ్యూజిక్ నేర్చుకుంది అంటే వోకల్గా ఇన్స్ట్రుమెంటల్లో కూడా రాగాలే కదా రావాలి. సో అక్కడ పాజిటివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, డిస్కవరింగ్ ద వేస్ అండ్ మీన్స్ టు అచీవ్ డెవలప్ టీచింగ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ అక్కర్స్ టు దిస్ టీచింగ్ ఫేస్. బోధనా లక్ష్యాలు సాధించడానికి తగిన మార్పులు మరియు సాధనలు కనుగొనడం ఈ బోధనా దశలో జరుగుతుంది. సో ఏ బోధనా దశలో జరుగుతుంది? సో డిస్కవరింగ్ ద వేస్ ఆఫ్ మీన్స్ ఆఫ్ అచీవింగ్ టీచింగ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అక్కర్ ఎట్ దిస్ టీచింగ్ ఫేజ్. ఈ ఫేజ్లో జరుగుతుంది. ఏ ఫేజ్లో జరుగుతుంది? ప్రీ యాక్టివ్ ఫేజ్లో జరుగుతుంది. సో బోధన లక్ష్యాలు సాధించడానికి తగిన మార్గాలు మరియు సాధనాలను కొనసాగించడానికి. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. 13th one. సో ఎక్సెప్షనల్ ప్రోగ్రామ్స్ ఆర్ మేడ్ బై స్టూడెంట్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ టీచర్స్ ఎక్సెప్షన్స్ ఈజ్ రిఫర్డ్ యాజ్. ఉపాధ్యాయుని అంచనాలు ఫలితంగా విద్యార్థి అసాధారణమైన ప్రగతి సాధించడాన్ని ఇలా అంటారు. సో ఉపాధ్యాయుని అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైన ప్రగతిని సాధించడాన్ని ఏమంటారు? జైగానిక్ ప్రభావమా, పరివేశ ప్రభావమా, జోక్య పరిణామమా, పిగ్మాలియన్ ఎఫెక్ట్. సో మనకి ఇది పిగ్మాలియన్. ఉపాధ్యాయుడి అంచనా ఫలితాన్ని విద్యార్థి అసాధారణమైన ప్రగతిని అంచడం అంటే ఎక్స్టెన్షనల్ ప్రోగ్రామ్స్ మేడ్ బై స్టూడెంట్. సో ఒక టీచర్ అంచనా దానికన్నా వేసిన దానికంటే వేరుగా సాధించడాన్ని. సో 14th క్వశ్చన్ చూద్దాం అండి. ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్. గుర్తుపెట్టుకోండి, ఎంఎస్ ఆఫీస్ ఈజ్ ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్. దీంతోపాటు యాజ్ పర్ ఆర్టీఈ యాక్ట్ ఆఫ్ పీపుల్ టీచర్ రేషియో ఎలా ఉండాలి? సో పీపుల్ ఎంతమంది ఉండాలి, టీచర్ ఎంతమంది ఉండాలి? ఆ రేషియో ప్రకారం మనం చూస్తే మనకి ఇక్కడ పీపుల్ అండ్ టీచర్ అని ఇచ్చారు కాబట్టి అక్కడ క్వశ్చన్లోనే ఉంది ఫస్ట్ పీపుల్ రావాలి తర్వాత టీచర్ రావాలి అని చెప్పి. సో పీపుల్ ఎంతమంది ఉండాలి అని అంటే 30:1 రేషియోలో ఉండాలి. 30 మంది పిల్లలకి ఒక టీచర్ అన్నట్టండి. నెక్స్ట్, గివింగ్ ఎక్స్పెరిమెంటల్ మీనింగ్ ఆఫ్ సెన్సరీ నాలెడ్జ్ ఈజ్ కాల్డ్. ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే. సో ఇంద్రియ అంటే మనకి సెన్సరీ ఆర్గన్స్, టచ్, వీటన్నిటికీ నాలెడ్జ్ ఇవ్వడాన్ని మనం ఏమంటాం? ప్రత్యక్షం. సో పర్సెప్షన్ అంటాం మనం. పర్సెప్షన్. 16th one. నెక్స్ట్ 7th బిట్ అండి. 17th క్వశ్చన్కి. అకార్డింగ్ టు కోల్బర్గ్ రీజన్స్ ఫర్ exhibiting moral behavior during the level of
conventional morality, avoiding censor by others and achieving justice, gaining expectations from others and getting rewards, avoiding punishments or getting. సో ఇక్కడ ఏమన్నారు, సో బిహేవియర్ డ్యూరింగ్ ద లెవెల్ ఆఫ్ కన్వెన్షనల్ మొరాలిటీ ఏంటి అని అడిగారు. సో 17th బిట్కి మనకి ఆన్సర్ ఏంటంటే అంటే సాంప్రదాయక నైతిక స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం ఏమవద్ది. సో గెయినింగ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ అదర్స్ అండ్ అవాయిడింగ్ సెన్సర్ బై ద సొసైటీ. 18th చూడండి, ద పర్పస్ ఆఫ్ అవుటర్ స్పీచ్ అబ్జర్వ్డ్ ఇన్ చిల్డ్రన్ యాజ్ పర్ వైగాట్స్కీ ప్రకారం పిల్లలు గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనం ఏంటి అని మనం చూస్తే స్వీయ నిర్దేశనం కోసం. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో అకార్డింగ్ టు కోల్బర్గర్ రీజన్స్ ఆఫ్ అది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సాధారణ నైతికత స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం. సాధారణ నైతిక స్థాయిలో నైతిక ప్రవర్తన ప్రదర్శించడానికి కారణం ఏమై ఉంటుంది. ఇతరుల నుంచి నిందన తప్పించుకోవడానికి, న్యాయం సాధించడానికి, ఇతరుల ఆమోదం కోసం అండ్ బహుమతులు పొందడానికి, శిక్షణ తప్పించుకోవడానికి, బహుమతులు పొందడానికి, ఇతరుల ఆమోదం కోసం. సో ఇలా మనకి ఉన్నాయి కదండి, ఇతరుల ఆమోదం కోసం అండ్ సామాజిక నింద తప్పించుకోవడానికి. సో సాంప్రదాయిక ఈ ఏవైతే ఉన్నాయో ఈ బిట్స్ అనేటివి కామన్గా వస్తుందండి కోల్బర్గ్ మీద. సో కోల్బర్గ్ మీద నేను ఖచ్చితంగా ఒకసారి చేస్తాను మనకి క్లారిటీ రావడానికి. సో దీని ఆన్సర్ మనకి ఏమవ్వద్ది. సో మోరల్ బిహేవియర్ డ్యూరింగ్ ద లెవెల్ ఆఫ్ కన్వెన్షనల్ మొరాలిటీ ఎందుకు అని అంటే మనం ఇది ఇక్కడ ఇతరుల ఆమోదం కోసం, సామాజిక నింద తప్పించుకోవడం కోసం. హెడింగ్ పర్పస్ ఆఫ్ అవుటర్ స్పీచ్ అబ్జర్వ్డ్ ఇన్ చిల్డ్రన్ యాజ్ పర్ వైగాట్స్కీ ప్రకారం బాహ్య భాషణం యొక్క ప్రయోజనం ఏంటి. టు కమ్యూనికేట్ విత్ అదర్స్, ఫర్ సెల్ఫ్ డైరెక్షన్, టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్, ఫర్ సెల్ఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అని అంటే ఎందుకు అని అంటే అది ఫర్ సెల్ఫ్ డైరెక్షన్ కోసం. ఇంకా 8, ఏ మెమరీ విత్ ఏ వెరీ షార్ట్ రిటెన్షన్ పీరియడ్ ఈజ్. ధారణ కాలం అతి తక్కువ ఉండే స్మృతి ఏది. ధారణ కాలం అతి తక్కువ ఉండే స్మృతి ఏది అని మనం చూసినట్టయితే సో అది సంవేదన స్మృతి. సో సెన్సరీ మెమరీ అనేది రీజన్ అండి. సో 20 బిట్ చూద్దాం. Gopi is having trouble in understanding words and expressing them. This learning disability, పదాలని అర్థం చేసుకొని వాటిని పలకడంలో అతనికి ఇబ్బంది ఉంది అని అంటే దట్ ఈజ్ డిస్ఫేజియా. కౌంటింగ్లో అంటే డిస్కాలిక్రియా, రాయడంలో డిస్గ్రాలెక్సియా, అది గ్రాఫియా అంటే రాయడంలో, లేసియా చెప్పడంలో. ఇక్కడ ఏంటి అని అంటే అండర్స్టాండింగ్ పదాలు అర్థం చేసుకునే దానిలో ఇబ్బంది అంటే డిస్ఫేజియా. నెక్స్ట్ 21, టీచర్ ఈజ్ కండక్టింగ్. ఉపాధ్యాయుడు విద్యార్థి సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావంను అంచనా వేసేందుకు ప్రయోగం చేశాడు. ఇక్కడ స్వతంత్ర చరం. సో విద్యార్థి సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావం అంచనా వేయడానికి ఉపాధ్యాయుడు విద్యార్థన సాధనపై. ఇక్కడ మనకి ఏమొస్తుంది ఆన్సర్ అని చెప్పి మనం చూసినట్టయితే సో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే ఇక్కడ కృత్యాధార పద్ధతి ఇక్కడ మనకి ఉంది చూడండి క్వశ్చన్లో. ఈ కృత్యాధార పద్ధతి అనేది మనకి స్వతంత్ర చరం అవుతుంది. నెక్స్ట్, రాధిక ఫర్గాట్ హర్ పాస్ డ్యూ టు అన్ యాక్సిడెంట్. ది టైప్ ఆఫ్ ఫర్గాటింగ్ ఈజ్ కాల్డ్. రాధిక ఆమె ప్రమాదం వల్ల మర్చిపోయింది కాబట్టి దాన్ని ఏమంటాము అంటే ఇది అమ్నీషియా అంటామంటే. మనకి సినిమా కూడా ఉంది అమ్నీషియా. సో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మర్చిపోతే దాన్ని అమ్నీషియా అంటారు. పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ కాల్డ్ మాస్టర్ ఆఫ్ గ్లాండ్స్. ఎందుకు అని అంటే ఇది హార్మోన్స్ అన్నిటినీ పంపిస్తుంది, క్రమబద్ధం చేస్తుంది కాబట్టి. హార్మోన్స్ సెక్రెటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్ రెగ్యులేట్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ అదర్ గ్లాండ్. సో అదర్ పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్ అని అంటారు. అది బ్రెయిన్లో ఉంటుంది. ఎందుకు అని అంటే రిమైనింగ్ అన్ని గ్లాండ్స్ని మానిటర్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్, కార్డ్స్ ఇన్ రోషార్డ్ ఇంక్ పాట్ టెస్ట్లో కార్డ్స్ ఎలా ఉంటాయి మనకి. ఆ కార్డ్స్ ఎలా ఉంటాయి అని అంటే 5 బ్లాక్ అండ్ వైట్, 2 అంటే 10 కార్డ్స్ ఉంటాయండి టోటల్. 5 బ్లాక్ అండ్ వైట్, 2 బ్లాక్ అండ్ రెడ్, 3 మల్టీ కలర్. అది ఎక్కడ ఉంది? ఎస్, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రోగ్రాముడ్ లెర్నింగ్. ప్రోగ్రాముడ్ లెర్నింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ కాదేంటి? చైల్డ్ సెంటర్డా,
లేకపోతే సెల్ఫ్ బేస్డ్ లెర్నింగా, కోఆపరేటివ్ లెర్నింగా అంటే కోఆపరేటివ్ లెర్నింగ్. నెక్స్ట్ ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరిగే అభ్యసనాన్ని ఏమంటారు? అంతర్దృష్టి అభ్యసనం అంటారు. సో క్లాస్, హోమ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇవనేది మనకి ఏ నీడ్ కిందకు వస్తాయి? సెకండరీ నీడ్స్ అండి. ఫుడ్ అవనేది మెయిన్ నీడ్కి వస్తాయి. సో 28th క్వశ్చన్ చూద్దాం. ద క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు ఇన్ టై అప్ ద వరల్డ్ బ్యాంక్ ఈజ్. సో ఇక్కడ మనకి చూస్తే ప్రపంచ బ్యాంకును అనుబంధంగా ఏపీ ప్రభుత్వం అమల్లోకి తరగతి గదిని తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఏమంటాము? ఇది టీచ్ టూల్ అండి. టీచ్ టూల్ నాట్ ఐసీడీ టూల్, టీచ్ టూల్. లాస్ట్ 29th ద స్కోరింగ్ గైడ్ ఈజ్ మేడ్ ఫర్ ఎవాల్యుయేటింగ్ కన్స్ట్రక్టివ్ రెస్పాన్స్ ఈజ్. సో స్కోరింగ్ గైడ్ అనేది మనకి అంటే స్కోరింగ్ గైడ్ గురించి అంటే నిర్ణీత ప్రతిస్పందన మూల్యాంకనం చేయడానికి ఉపయోగించు స్కోరింగ్ గైడ్. ఈ స్కోరింగ్ గైడ్ అనేది ఏంటంటే రూబ్రిక్. సో స్కోరింగ్ గైడ్ ఎవాల్యుయేషన్ చేయడానికి యూజ్ చేసిన స్కోరింగ్ గైడ్ ఏంటంటే రూబ్రిక్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ కాన్ బి ఫార్మ్డ్ త్రూ. కాన్సెప్ట్స్ అనేది దేని ద్వారా చేయలేం. సో సెన్సరీ మ్యానిపులేషన్, క్వశ్చనింగ్ ఓకే, కాన్సెప్ట్ నేర్పించవచ్చు. మెమరైజేషన్ కంఠస్థ ద్వారా మనం కాన్సెప్ట్ ఫామ్ చేయించలేం. సో దీస్ ఆర్ ద 30 బిట్స్ అండి. సో ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.